ఓకే సెలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలీస్ అండ్ మీరు ఇస్తున్నారు FZ2 రైడర్ని. సో ఈ రోజు మీరు మన దగ్గర చూసుకోవచ్చు ట్రయంఫ్ నుంచి స్పీడ్ 400 ఉందన్నమాట, మై స్పీడ్ 25. సో ఈ బైక్ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆల్రెడీ మనం రివ్యూ చేసి 1 year అయిపోయిందనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ బైక్ కొనడం మీరు వర్తా కాదా, అండ్ ఈ 400cc ఈ రోడ్స్టర్ సెగ్మెంట్లో, క్రూజర్ సెగ్మెంట్లో మీకు ఈ బైక్ పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ట్రయంఫ్ స్పీడ్ 400 మై స్పీడ్ 25 ఉందన్నమాట. మీరు కీ చూసుకోవచ్చు. సో ఈ బైక్ ఆల్రెడీ మనం ఒకసారి లాస్ట్ ఇయర్ రివ్యూ చేసాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో చలో లెట్స్ రైట్ దిస్. వావ్, ముందు చెప్పినట్టే ట్రయంఫ్ స్పీడ్ 400 చాలా బాగుంటుంది. ఈ రోడ్స్టర్ అండ్ ఈ క్రూజర్ సెగ్మెంట్లో నాకు చాలా ఇష్టమైన బైక్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, అలాగే మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో అప్రైట్ హ్యాండిల్ బార్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ పొజిషన్ అనమాట. ఇది మీరు లాంగ్ రేస్ చాలా బాగా ఈజీగా చేయొచ్చు, సిటీలో కూడా బాగా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, బాగా ఈజీగా రైడ్ చేయొచ్చు. నేను హైదరాబాద్లో చాలాసార్లు రైడ్ చేశాను అనమాట ఈ బైక్ని, సిటీ ట్రాఫిక్లో రైడ్ చేశాను. సో అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇది. పుల్ చూసుకుంటే పుల్ కూడా చాలా బాగుంటుంది. లైక్ దీని టాప్ స్పీడ్ కూడా మీకు 160 to 170 అలా ఉండొచ్చు. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 130 వరకు ఫుల్ చేశాను, అయినా కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ కనిపించింది. దట్ ఈస్ మీరు హైవేస్ కూడా చాలా బాగా రైడ్ చేయొచ్చు, ఓవర్టేక్స్ బాగా చేయొచ్చు. అలాగే ఇట్స్ వెరీ అమేజింగ్ బైక్, పవర్ఫుల్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, అండ్ ఇంజన్ అండ్ బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. రైడ్ చేస్తున్నంతసేపు మీకు ఒక ఫీల్ ఉంటుంది అనమాట. దీంట్లో టర్నింగ్స్లో కూడా చూసుకుంటే బాగా మీరు కార్నరింగ్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు. సో చాలా ప్రాపర్ ఫీల్ ఉంటుంది అనమాట ఈ బైక్లో. అది అలా పుల్ చేసుకుంటే మీరు 100+ వెళ్ళిపోవచ్చు, అంత పవర్ఫుల్ ఉంటుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. రియర్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్, మొత్తం ఓవరాల్ ఒక ప్యాకేజ్ ఉంటుంది ఈ బైక్లో మీకు. ఇలాంటి సెగ్మెంట్లో, ఒక రోడ్స్టర్ సెగ్మెంట్లో, క్రూజర్ సెగ్మెంట్లో మీకు మంచి బైక్ కావాలి అండ్ యూ కెన్ అఫోర్డ్ అనుకుంటే మీరు తప్పకుండా ఈ స్పీడ్ 400ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట, కొంచెం బాగా మెయింటైన్ చేసుకోవాలండి. మెయింటెనెన్స్ చేసినప్పుడే మీకు ఇది బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. సో చైన్ లూబింగ్ చేస్తూ ఉండాలి, లైక్ రెగ్యులర్గా మీరు సర్వీస్ చేపిస్తూ ఉండాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడే మీకు ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తాయి. యూజర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి ఇంత స్మూత్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈవెన్ ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు కూడా మనకు చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి, కానీ మీరు వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు తొందరగానే కూల్ అయిపోతుంది అనమాట. ఈజీ టు కంట్రోల్, ఈజీ టు హ్యాండిల్, అండ్ పెద్దగా వెయిట్ కూడా అనిపించదు మీకు. సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది సీట్ కంఫర్ట్. లాంగ్ రేస్ చేసినా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉంటుంది అనమాట. సాఫ్ట్ కుషనింగ్స్ ఉంటాయి ఇందులో. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ అమేజింగ్ బైక్. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా అమేజింగ్ ఉంటుంది అనమాట. ట్రయంఫ్ రూల్ చేస్తుంది ఈ సెగ్మెంట్స్లో. సో డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే మోడర్న్ రెట్రో డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు ఫుల్ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట, హెడ్ ల్యాంప్. అండ్ ఇదే హెడ్ ల్యాంప్ మనకు T4లో ఉంటుంది, స్క్రామ్లర్లో ఉంటుంది, స్క్రామ్లర్ XCలో అండ్ ట్రక్స్టన్లో అన్నిట్లో ఇదే హెడ్ ల్యాంప్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక విండ్షీల్డ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది అడిషనల్ యాక్సెసరీలో మీరు పర్చేస్ చేసి ఫిట్ చేయించుకోవాలి. సో ఇది కూడా బాగుంది. అండ్ గోల్డెన్ యూఎస్డి మీరు చూసుకోవచ్చు, హైలైట్గా కనిపిస్తుంది ఫ్రంట్ ప్రొఫైల్ అంతా. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు అండ్ గుడ్ క్వాలిటీ మెటీరియల్ అనమాట ఇదంతా మీరు చూసుకుంటే. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడి ఉంటాయి.
అలాగే హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు మీరు, చాలా వైడ్గా ఉంటుంది అండ్ అప్రైట్ హ్యాండిల్ బార్ ఉంటుంది. అలాగే బార్ అండ్ మిర్రర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు, చాలా మంచి లుక్ ఉంటాయి ఇవి. సో ఫ్రంట్ సైడ్ మీరు పెద్దగా రేడియేటర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి దీనిలో కూలింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మీరు ఒక క్రాష్ గార్డ్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఇన్బిల్ట్లోనే వస్తుంది మీకు, బట్ ఇక్కడ ఇంజన్ దగ్గర ఇంకో క్రాష్ గార్డ్ ఉంటుంది, ఇది మీరు అడిషనల్గా ఫిట్ చేయించుకోవాలన్నమాట. అలాగే కింద ఒక ఇంజన్ గార్డ్ కూడా ఉంటుంది అనమాట, అండ్ దట్టు ఇది ఫైబర్ ఇస్తున్నారు. సో సైడ్ ప్రొఫైల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మన దగ్గర ఉన్నది వైట్ అండ్ గ్రే కాంబినేషన్ కలర్. సో అలాగే ఈ థై ప్యాడ్స్ ఇవన్నీ కూడా మీరు అడిషనల్ యాక్సెసరీస్లోనే ఇన్స్టాల్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ప్యానల్ చూసుకుంటే స్పీడ్ 400 అని మంచి డిజైన్ ఉంటుంది, అండ్ ఈ ప్యానల్ కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ కలర్స్ కూడా మీరు చూసుకుంటే చాలా ప్రీమియం కలర్స్ ఉంటాయి ట్రయంఫ్ బైక్స్లో. అలాగే ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు మీరు, చాలా లెంతీగా కనిపిస్తుంది అండ్ క్రోమ్ ఫినిష్ ఉంటుంది అనమాట ఎగ్జాస్ట్ అంతా. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ ఫుల్లీ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంటుంది అండ్ ఇక్కడ డిఆర్ఎల్ కూడా ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకుంటే మంచి క్వాలిటీ ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సీట్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్ అండ్ చాలా లెంతీ సీట్ ప్రొవైడ్ చేస్తారు. పిలియన్ అండ్ రైడర్ కూర్చుంటే చాలా బాగా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అండ్ సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు, లుక్ కూడా బాగుంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మీరు మైలేజ్ గురించి మాట్లాడుకుంటే హైవేస్లో లాంగ్ రైడ్స్లో మీకు 30 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లేదు చాలా ఎక్కువగా ట్రాఫిక్లో రైడ్ చేస్తారంటే మీరు 22, 25 లేదా 26 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తక్కువే, కానీ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 398.15cc లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేసేది 39.5 HP ఆఫ్ పవర్ అండ్ 37.5 Nm ఆఫ్ టార్క్. సో ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలాగే మీకు ఇందులో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి మీకు కూలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే లాంగ్ రన్లో మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ అరౌండ్ 160, 170 ఉంటుంది. అండ్ మీరు 120లో కంటిన్యూస్గా రైడ్ చేసినా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. మీకు వైబ్రేషన్స్ కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు ఈ బైక్లో. సో ట్రాఫిక్లో కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే సీట్ హైట్ కొంచెం తక్కువే కంపేర్డ్గా చూసుకుంటే. మీరు కంఫర్టబుల్ రైడ్స్ అయితే చేయొచ్చు. వీల్స్ చూసుకుంటే ఇక్కడ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ స్ట్రాపింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైట్ కలర్లో, అవి చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి రన్నింగ్లో. ఫ్రంట్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 17 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది ఫుల్ బ్లాక్ కలర్లో, అండ్ వైట్ కలర్లో స్ట్రాపింగ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 110/80 ఉంటుంది, రేడియల్ టైర్ ట్యూబ్లెస్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 300 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే వైబ్రేట్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో డ్యూయల్ ఛానల్ ఏవిస్తో పాటు ఉంటుంది. సో బ్రేకింగ్ కూడా చాలా బాగుందన్నమాట ఈ బైక్లో. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది, అలాగే గోల్డెన్ యూఎస్డి ఇస్తున్నారు అనమాట. సో లుక్ కూడా బాగుంటుంది అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో మీరు పాత్ హోల్స్లో కానీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా మీకు సస్పెన్షన్ బాగా వర్క్ అవుతుంది. రియర్ సైడ్ చూసుకున్న సేమ్ 17 ఇంచ్ అలా వీల్ ఉంటుంది అండ్ వీల్ మీద మీకు వైట్ స్ట్రాపింగ్స్ ఉంటాయి. అలాగే మీరు టైర్ చూసుకుంటే 150/70 రేడియల్ టైర్ ఇస్తున్నారు అనమాట. సో చైన్ అండ్ చైన్స్ పాకెట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే రైట్ సైడ్ ఉంటుంది ఈ ట్రయంఫ్ బైక్స్లో. అలాగే ఎక్స్పోజ్డ్ ఉంటుంది అనమాట చాలా, సో డస్ట్ ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు బాగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి దీన్ని. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే గ్యాస్ మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట అండ్ అలాగే చాలా స్మూత్ ఉంటుంది ఈ సస్పెన్షన్. అలాగే దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ వైబ్రేట్ బ్రేక్ ఉంటుంది. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ఉంటుంది కాబట్టి మీకు బ్రేకింగ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 803 mm సీట్ హైట్ అనమాట, అలాగే 164 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో సీట్ హైట్ ఓకేష్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది కాబట్టి మీరు బాగా రైడ్ చేయొచ్చు. అలాగే మీకు సీట్ హైట్ మీద డౌట్ ఉంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి. కాకపోతే సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది కాబట్టి మీరు కూర్చున్నాక అండ్ మీరు ఒకవేళ వెయిట్ ఉంటే ఇది కిందకి వెళ్తుంది. సో సీట్ హైట్ మీద అంత ఇబ్బంది అయితే ఏముండదు. అలాగే మీరు హ్యాండ్లింగ్ చూసుకుంటే అప్రైట్ హ్యాండిల్ బార్ ఉంటుంది, అలాగే మీరు లాంగ్ రైడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు.
హే గైస్, మీ అందరికీ తెలిసిందే మనం 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ మేము కొన్ని గివ్ అవేస్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ గివ్ అవేస్ని మీరు పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉండాలి. సో డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ కనిపిస్తుంది. ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. దాని బేస్గా మేము గివ్ అవేస్ ప్లాన్ చేస్తాం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ బైక్ కాన్సోల్ చూసుకుంటే సెమీ అనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, మనకు మీటర్ మొత్తం అనలాగ్ ఉంటుంది, అలాగే డిజిటల్లో మనకు ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మంచి స్పీడోమీటర్ ఉంటుంది రెట్రో డిజైన్లో, అండ్ చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ గేర్ ఇండికేటర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు, అండ్ ఆర్పిఎం ఇండికేటర్ ఉంటుంది డిజిటల్లో. అలాగే ఇక్కడ ఇంజన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనే ఇండికేషన్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది, టైం చూపిస్తుంది, అలాగే ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఒక ఐ బటన్ ఉంటుంది, దాని నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఇక్కడ కిలోమీటర్స్ పర్ లీటర్ మీరు ఫ్యూయల్ చూసుకోవచ్చు. లైక్ మీరు రన్నింగ్లో రైడ్ చేసేటప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది మీకు పర్టికులర్ స్పీడ్కి అకార్డింగ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ యావరేజ్ చూసుకోవచ్చు మైలేజ్, అండ్ రేంజ్ చూపిస్తాను అనమాట. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ఈ ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ ఐ బటన్ని మీరు ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేస్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. అలాగే ఆన్ చేయాలన్నా కూడా సేమ్ అలాగే 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి, ఆన్ అయిపోతుంది. అండ్ ఇంకా చూసుకుంటే సెట్ అని ఉంటుంది, దీని లోపల క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ యూనిట్స్ ఉంటాయి. ఈ రెండింటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, హోల్డ్ చేసి యూనిట్స్ మార్చుకోవాలి అనుకుంటే. అలాగే ఇక్కడ ఓడో చూసుకోవచ్చు మీరు, అండ్ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి అండ్ ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి. సో దట్స్ ఆల్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ డిజిటల్ కాన్సోల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చెక్ ఇంజన్ ఉంటుంది, ఆయిల్ గేజ్ ఇండికేషన్ ఉంటుంది, హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది, అలాగే డిఆర్ఎల్స్ ఇండికేషన్ కూడా ఉంటుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, అలాగే హజార్డ్ ఇండికేషన్, న్యూట్రల్ ఇండికేషన్ అండ్ లో ఫేర్ ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా మినిమల్గా, చాలా రెట్రో డిజైన్లో ఉంటుంది అనమాట ఈ కాన్సోల్ అంతా. సో ఇక్కడ ఈ కీ చూసుకోవచ్చు, అలాగే కాన్సోల్ లోపల బెల్ లాంటిది మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది అనమాట, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఈ కీలో ఒక చిప్ ఉంటుంది, అలాగే దీని లోపల కూడా ఒక చిప్ ఉంటుంది అనమాట. సో ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడే, ఈ కీ పెట్టినప్పుడే మనకు ఈ బైక్ అనేది ఆన్ అవుతుంది. మీరు డూప్లికేట్ కీస్ అలాంటివి చేపించినా కూడా ఇందులో పనిచేయదు అనమాట. సో మీకు ఇలాంటి కీనే కావాలనుకుంటే స్పేర్ కీస్ ఉంటే ఆ స్పేర్ కీస్ వాడుకోవచ్చు, లేదా షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, ఈ ఐ బటన్తో మీరు కాన్సోల్ మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అలాగే డిఆర్ఎల్ అండ్ హెడ్ ల్యాంప్కి స్విచ్ అవుతూ ఒక స్విచ్ చూసుకోవచ్చు మీరు, చాలా మంచి క్వాలిటీ స్విచ్చెస్ ఇచ్చారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఇస్తారు. అలాగే ఒక ట్రిగరింగ్ స్విచ్ ఇస్తారనమాట, హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కోసం. సో రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, అలాగే హజార్డ్ స్విచ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఒక సెల్ఫ్ ఉంటుంది అనమాట, సో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో లీవర్స్ అబ్జర్వ్ చేసుకుంటే అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తారనమాట, దీన్ని 5 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫింగర్స్కి అకార్డింగ్గా మీరు ఈ లెంత్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు అనమాట మనకి ఇక్కడ. సో మీరు కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ బైక్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే లైటింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్రంట్ మొత్తం మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది, అలాగే మనకు డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి అందులో. అలాగే మీరు టర్న్ ఇండికేటర్స్ అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇస్తారు అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సపోజ్ మీరు కీని ఆఫ్ చేసినా కూడా ఈ హజార్డ్స్ బ్లింక్ అవుతూనే ఉంటాయి. సో సేఫ్టీ రీజన్స్ కోసం ఇలా ఇస్తారనమాట. సో ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాస్ట్ నోట్ మనకు ఐడిల్లో థంపింగ్ ఉంటుంది అండ్ మీరు రేవ్ చేసేటప్పుడు మీకు రిఫైన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న బైక్ అయితే మనం షోరూమ్ నుంచి తెచ్చింది కాదు, ఇది కస్టమర్ వెహికల్ అనమాట. సో మీరు చాలామంది అడుగుతున్నారు కస్టమర్ రివ్యూస్ కూడా కావాలి అని. సో ఫుల్ లెంత్ కస్టమర్ రివ్యూ లేకపోయినా కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో మన దగ్గర మనోజ్ ఉన్నారు, ఓనర్ ఆఫ్ ద వెహికల్. సో ఈ బైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ ఈజ్ బాగుంటుంది. హైవేలో మనం బాగా క్రూజ్ చేసుకోవచ్చు, సిటీ రైడ్లో కూడా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. తర్వాత బ్రేకింగ్ ఈజ్ టాప్ నాచ్, యూ కెన్ హ్యాండిల్ ఎనీవేర్. దట్స్ ఆల్ బ్రో. సీట్ హైట్ యాక్చువల్లీ ఐఎమ్ షార్ట్ ఓన్లీ, నాకు బాగా సెట్ అయ్యింది, ఏమంత ఇబ్బంది కూడా కాదు, హ్యాండ్లింగ్ గుడ్. ఓకే, బెంగళూరు సిటీ ట్రాఫిక్లో రైడ్ చేస్తారా? యా, సిటీలో డ్రైవ్ చేస్తాను. ట్రాఫిక్లో ఓకే, బాగా నార్మల్గా ఉంటుంది, కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ అప్ అండ్ డౌన్ కూడా చేస్తాను, అనంతపురం టు బెంగళూరు. గుడ్ ఓన్లీ, ఐ డిడ్ంట్ ఫీల్ ఎనీ బ్యాడ్. హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ట్రాఫిక్లో? హీటింగ్ అంటే నార్మల్ 400cc అన్నాక ఆ మాత్రం నార్మల్ హీటింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఓకే ఓన్లీ.
ఓకే. సో ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్, దీని లుక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కరెక్ట్. ఓకే. ఓకే. సో 3 lakhs అబోవ్ వెళ్తుంది కదా ఈ బైక్ని పర్చేస్ చేయాలంటే, ఈ బడ్జెట్లో మీరు వేరే వాళ్ళకి ఈ బైక్ని రికమెండ్ చేస్తారా లేదా? యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఈ బైక్ ఈజ్ ద టాప్ నాచ్. ఆ బడ్జెట్ పెట్టచ్చు. ఈ సెగ్మెంట్లో ఈ బైక్ టాప్ నాచ్ ఉంటుంది. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. Okay guys, so this was our full review of Triumph Speed 400. So my Speed 25 version ప్రెజెంట్ ఉన్న రోడ్స్టర్స్ వర్షన్లో నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ అనమాట ఈ బైక్. చాలా రైడ్ చేసేటప్పుడు చాలా మంచి మజా వస్తుంది. అలాగే మీరు లాంగ్ రైడ్స్ కూడా బాగా చేయొచ్చు, క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ ట్రాఫిక్లో కూడా మీరు బాగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, తొందరగా కూల్ అప్ అయిపోతుంది. సో డిజైన్ వైజ్ చూసుకుంటే చాలా రెట్రో ఫీల్ ఉంటుంది. అండ్ రోడ్ ప్రెజెన్స్ అమేజింగ్ ఉంటుంది అనమాట. వీల్స్కి మనకు వైట్ కలర్ స్ట్రాపింగ్స్ ఉంటాయి, అవి చాలా హైలైట్గా కనిపిస్తాయి అనమాట రన్నింగ్లో మీకు. అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. అలాగే బ్రేకింగ్ చూసుకుంటే, సేఫ్టీ అండ్ బ్రేకింగ్ వైజ్ చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నారు. అండ్ బ్రేకింగ్ చాలా బాగుంటుంది ఈ బైక్లో. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఆ ట్రాక్షన్ కంట్రోల్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేయాలి లేదా ఎక్కడైనా బైక్ స్టక్ అయింది అనుకుంటే మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని మీరు బయటకు తీసుకోవచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అండ్ చాలా అప్డేటెడ్ ఉంటుంది. అలాగే హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ చూసుకున్నా కూడా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. అప్రైట్ హ్యాండిల్ బార్ ఇస్తారు అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సీట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో మీరు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అండ్ పిలియన్కి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా మనకు డీసెంట్ ఉంటాయి అనమాట. మీకు ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్ కిందికి వెళ్తుంది కాబట్టి సీట్ హైట్ వల్ల కూడా అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది, అలాగే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కాన్సోల్ చూసుకుంటే కాన్సోల్ మినిమలిస్టిక్ ఉంటుంది. మనకు రెట్రో ఫీల్ ఇవ్వడానికి అనలాగ్ అండ్ డిజిటల్ కాన్సోల్స్ ఉంటాయి అనమాట. సో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు, కానీ ఉన్న వాటిలో మనకు మినిమల్గా దిస్ ఈజ్ ఎఫిషియంట్ అనమాట. అలాగే ఈ బైక్లో మీరు కలర్స్ అబ్జర్వ్ చేస్తే రేసింగ్ రెడ్ అనే ఒక కలర్ ఉంటుంది. మన దగ్గర ఉన్నది పెర్ల్ మెటాలిక్ వైట్ అంటారు ఈ కలర్ని, ఇది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక ఫ్యాంటమ్ బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ అలాగే ఇంగ్లీష్ ఎల్లో అని ఇంకొక కలర్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ ఎల్లో, రేసింగ్ రెడ్ కలర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. మీరు అవన్నీ చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే మీరు 2,90,000 to 3,10,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో 350 అబోవ్ లేదా 400cc దగ్గర మీరు ఏదైనా మంచి రోస్టర్ బైక్ని, రెట్రో బైక్ని కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని బీట్ చేసే బైక్ ఇంకా రాలేదు ఈ సెగ్మెంట్లో. నా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఇది. సో మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. అండ్ నేను ఇవన్నీ కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.